ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాఖీ పండుగను కులమత తారతమ్యాలు లేకుండా చిన్న పెద్ద ధనిక పేద వర్గాలు తారతమ్యం లేకుండా రాఖీ పండుగను సోదరులను ఘనంగా జరుపుకున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. చూసుకోవచ్చు, తన అన్న తనకు అండగా రక్షగా ఉండాలని, ఆ చెల్లి తనకు అండగా ఉండాలనే విధంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా రాఖీ పండుగ ఉద్దేశం ఏదైతే అన్న తమ్ములు అక్క చెల్లెలు ఒకరికొకరు రాఖీని కట్టుకొని తన బంధాన్ని గట్టిగా ఉండే విధంగా తనకు రక్షగా ఉండే విధంగా రాఖీ పండుగను జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. అనాదిగా వస్తున్న ఈ రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశం ఇది. అయితే పూర్వము రాఖీ పండుగను సోదరి తన అన్నకు రాఖీ కట్టినప్పుడు అన్న తనకు రక్షగా ఉండాలని, తాను అన్నకు అండగా ఉండాలని ఈ రక్షాబంధాన్ని కట్టి పూర్తిగా ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటారు. పురాణ కథల్లో మాత్రం రాఖీ పండుగ విశిష్టమైన ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాఖీ పండుగను జరుపుకోవడం ఈ కథలు ఎన్నో పురాణ కథలు ఉన్నాయని చరిత్ర చెప్తుంది. చారిత్రాత్మక పూర్వం దేవతలకు రాక్షసులకు దాదాపు భీకర యుద్ధం సాగినప్పుడు, దాదాపు పుష్కర కాలం పాటు యుద్ధం సాగిన తరుణంలో అప్పుడు దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నట్లు చరిత్ర చెప్తుంది. అయితే ఇంద్రాని చూసి తన భర్త నిస్సహాయతను చూసి రాక్షసులను ఓడించడానికి ఉపాయం ఆలోచించి భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలని సంకల్పం కల్పించింది. అప్పుడే దేవేంద్రుడికి రాఖీ కట్టడంతో మొదలైన సాంప్రదాయం అదే సరిగ్గా ఈరోజు శ్రావణ పౌర్ణమి, దాన్ని కార్తీక పౌర్ణమి కూడా అంటారు. పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణను పూజించి ఇంద్రాని రక్షణ దేవేంద్రుడికి చేతి కట్టడంతో అప్పుడు దేవేంద్రుడు ఆ రాక్షసులతో యుద్ధాన్ని జయించినట్లు చరిత్ర చెప్తుంది. మరోవైపు కృష్ణుడికి ద్రౌపది రాఖీ కట్టి శ్రీకృష్ణ శిరసపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ఉపయోగించిన శ్రీకృష్ణుడు చూసేటప్పుడు ఆ గాయం అయ్యిందట. అప్పుడు కూడా చరిత్ర చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే అక్క కానీ చెల్లి కానీ అన్నకు అదే తమ్ముడికి రాఖీ కట్టే సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. పురాణాల్లో కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముందుగా రాఖీ కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనకు రక్షగా ఉండాలి అన్న అనే విధంగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ రాఖీ పండుగ కొనుక్కునేందుకు నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మనం పూసాల గల్లీలో ఉన్నాం. ఈ పూసాల గల్లీలో పూర్తిగా రాఖీలు అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అందరికి సంబంధించి ఈ రాఖీ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలు అదేవిధంగా పెద్దలు అందరూ కూడా తన కుటుంబ సభ్యులకు బంధువులకు రాఖీ కట్టడం సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తుంది. ఇది రాను రాను కాలక్రమేణా ఇది స్నేహితులు కూడా రాఖీ పండుగను జరుపుకున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఇక్కడ మీరు రాఖీ పండుగ జరుపుకుంటున్నారు కదా, అంటే రాఖీ ఎవరికి కట్టాలని తీసుకుంటున్నారు? మా అన్నయ్యలకి తమ్ముళ్ళకండి. అంటే మీరు ఏ ఊరు? మా నిజామాబాద్. ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? మా పిల్లల అన్నయ్యలకి, మా అక్క, మేము ముగ్గురం సిస్టర్స్. అయితే మా అక్క పిల్లలకి చెల్లి పిల్లలకి తీసుకుంటాం. రాఖీ కట్టడం వల్ల అంటే ఎప్పటి నుంచి సాంప్రదాయంగా కొనసాగుతుంది కదా, అన్నకు రాఖీ కట్టడం వల్ల ఏం రక్షగా ఉండాలని కడుతుంటారు కదా, వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారని కడుతున్నాం రక్షాబంధన్ గుర్తుగా. మొత్తంగా చూసుకోవచ్చు, అన్న తనకు రక్షగా ఉండాలని, అదేవిధంగా చెల్లి తనకు అండగా ఉండాలనే విధంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే పూర్తిగా రాఖీ పండుగ అంటేనే ప్రతి ఒక్క హిందువులకు అదేవిధంగా ముస్లిం ఎవరైనా కుల మతాలకు అతీతంగా మత విద్వేషాలు లేకుండా హిందువులు, ముస్లింలు, అదేవిధంగా క్రైస్తవులు కూడా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే మతాల్లో ఎవరైనా సరే మతం వేరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని సోదర భావంతో పిలుచుకుంటాం కాబట్టి కుల మతాలకు అతీతంగా దానికి అంతటికి సంబంధించి సోదరిమణులు ఏదైతే అన్న చెల్లి అన్న అనే విధంగా ఉండే విధంగా సాంప్రదాయం కొనసాగే విధంగా తనకు రక్ష కట్టిన వ్యక్తి తనకు అండగా ఉండాలని, రక్షగా ఉండాలని, అదేవిధంగా చెల్లి తనకు అండగా ఉండాలనే విధంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న పరిస్థితి. సో ఏదైతే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయానికి హిందువులందరూ కూడా ఈ రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.